తెలంగాణలో కొనసాగుతున్న గ్రూప్ 2 ఎగ్జామ్. బేగంపేటలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన టీజీపీఎస్సీ చైర్మన్. ఎగ్జామ్ నిర్వహణపై పరిశీలన. ఉదయం 9:30కే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్. ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులు. మహబూబ్ నగర్ జిల్లాలో అనుమతించని అధికారులు. సర్కార్ బడి విద్యార్థులకు పోషకాహారం. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే. కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన శ్రీ గణేష్. ఏలూరు జిల్లా పాలకొల్లులో 2K రన్. సేవ్ ది గర్ల్ చైల్డ్ నినాదంతో ర్యాలీ. మంత్రి నిమ్మలపై హోంమంత్రి అనిత ప్రశంస. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్. బోట్ల యజమానులకు నోటీసులు. సీఎం పోలవరం పర్యటన నేపథ్యంలో నిర్ణయం. మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదన్న పోలీసులు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెబుతోన్న కుటుంబీకులు. గన్ సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం. కాసేపట్లో విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. హాజరు కానున్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ బొత్స. స్థానిక నేతలు, కార్యకర్తలు తరలివచ్చే ఛాన్స్. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఆశీర్వదించండి. ప్రజల్ని కోరిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎం రేవంత్ చిత్రపటానికి పాల. శ్రీశైలం డ్యాం దగ్గర భయం. రోడ్డు పక్కన గోడపై కూర్చున్న చిరుత. ఆందోళన పడుతోన్న స్థానికులు. తమిళనాడులో భారీ వర్షాలు. నీట మునిగిన తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాలు. సహాయక చర్యలు వేగవంతం చేసిన అధికారులు. శ్రీశైలం ఆలయానికి పెరిగిన రద్దీ. మల్లన్న దర్శనానికి 6 గంటల టైం. ఇవాళ రేపు అర్జిత అభిషేకాలు నిలిపివేత. మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం. గాజుపల్లె రోడ్లో కనిపించిన చిరుత. భయాందోళనలో వాహనదారులు. శాఖలో నేవీ మారథాన్. భారీగా తరలివచ్చిన యువత. సాగర తీరంలో ఉత్సాహంగా పరుగులు. కేజీ టమోటా 3 రూపాయలు. నంద్యాల జిల్లాలో తగ్గిన ధరలు. గిట్టుబాటు ధర కల్పించాలంటున్న రైతులు. సంభల్లోని హనుమాన్ ఆలయంలో తొలి పూజ. 46 ఏళ్ల తర్వాత నిర్వహించిన పూజారులు. ఆక్రమణలు తొలగిస్తుండగా బయటపడ్డ గుడి. శబరిమలలో భక్తుల రద్దీ. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల టైం. వీఐపీ దర్శనాలపై భక్తుల ఆగ్రహం.